తాళ్లపాడు గ్రామ పంచాయతీ శివారు ఉప్పుగూడెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ 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 పెద్దింట్ల అమ్మవారి 17వ వార్షికోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం 2 రోజుల పాటు సాగింది. మొదటి రోజు అనగా 6/6/2026 శనివారం సాయంత్రం అమ్మవారికి పంచామృత అభిషేకము మరియు 108 బిందెలతో జలాభిషేకము కేరళ గురుస్వామి అయిన శ్రీ 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 ధనుష్ నంబూద్రి గురుస్వామి వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం ఏలూరు తడికళ్ళ ప్రసాద్ గురుస్వామి గొప్ప భజన కార్యక్రమం నిర్వహించారు. రెండవ రోజులో భాగంగా 7/6/2026 ఆదివారం నాడు ఉదయం 6 గంటలకు అమ్మవారి నగర సంచారం జరిపారు. అనంతరం 10:30 ప్రాంతంలో అమ్మవారికి ఆలయం వద్ద మహాకుంభ నివేదన కార్యక్రమం అత్యంత ఘనంగా సాగింది. అనంతరం ఏలూరు వారిచే అమ్మవారికి విశేష హారతుల కార్యక్రమం జరిపారు. కోలాట కళాకారులు చక్కని కోలాట ప్రదర్శన చేశారు. ఈ వేరు దీని రోజులు కాదు ఈ బిల్లు దాకా మర్చిపోను నీ ఒంట్లో కనట్లేదంటే
ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, అధిక సంఖ్యలో గ్రామస్తులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వచ్చారు. అలాగే ఈ చలన తల్లి దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరి ఈ యొక్క చలన తల్లి మరి నారాయణ గారి ఇంటికాడి నుంచి అమ్మవారు రావడం, మరి నిన్న జలాభిషేకం కూడా నారాయణ గారి ఇంటికాడి నుంచి తీసుకురావడము, అలా చాలా కార్యక్రమాలు జరిగాయి. మళ్ళా వచ్చే సంవత్సరం కూడా ఇంకా అంగరంగ వైభోగం కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్ని వారాలు చేయండి. ఆ చల్లని తల్లి దేవుళ్ళు అందరికీ ఉండాలి మనస్ఫూర్తిగా. పోలాట కార్యక్రమం భక్తజనులందరూ కూడా చూసేలాగా మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించేలాగా ఇక ఈ కార్యక్రమం ఉంటుంది. చక్కగా వచ్చిన భక్తులు మరియు భక్తజనులందరూ కూడా ఈ పోలాటాన్ని చూసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకున్నాం. ఈ ఊరి సమాజం సోమవారకోట గ్రామం, అలాగే రామవారపుకోట మండలం కంటమనేని వర్గం, అలాగే ద్వారకా తిరుమల మండలం లైన్ గోపాలపురం, ఈ 3 బంధువుల కుటుంబాలకి ఇక్కడ పోలాట కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. కావున మాకు ఇక్కడ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి, గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు.